క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ముచ్చి జోసఫ్ 25వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పాము కమల్ మనోహర్ మరియు కుటుంబ సభ్యులు. పాము కమల్ మనోహర్ తల్లి కీర్తిశేషులు పాము ఏంజలమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. సంపత్ కుమార్కు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆయుర ఆరోగ్యములతో దీవించి కాపాడమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దాసరి భాస్కర్ రావు, లక్ష్మి, వినూత్న, వసంత కుమారి, సంతోష్ కుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, ప్రీతం, కృపా, రోహిత్, గౌతమ్, రుత్విక, రన్విత కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికత కనబడు దీపము. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికత కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందమానందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ,
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అద్భుత బాలియేసు భక్తులారా, కీర్తన 31 2వ వచనం 3వ వచనం. ప్రభువా, నీవు నాకు కోటవయ్యున్నావు, నా ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణము నీవే, కాబట్టి నీ అందే నాకు జీవమున్నది. అద్భుత బాలియేసు భక్తులారా, మనం విశ్వాసంతో ప్రభువుని స్తుతించినప్పుడెల్లా, ఆరాధించినప్పుడెల్లా మనము దీవింపబడతాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 1-5 ప్రభు ఏమంటున్నారంటే, నీవు భయపడకు, ధైర్యంగా ముందుకు సాగము, నేను నీ యందు ఉంటాను, అచంచలంగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నీవు అమూల్యమైనటువంటి బిడ్డవు కాబట్టి నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటానంటున్నాడు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి మనలో ప్రేమ ఉండాలని ప్రభు కోరుతున్నాడు, దయా కనికరం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనము రక్షణాన్ని, కాపుదల ప్రభు ద్వారా మనం పొందాలి అంటే మనం విశ్వసనీయత, విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈనాటి 3 పట్టణాల్లో ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, మన హృదయ రంగంలో, మన అంతరంగంలో హృదయ శుద్ధి కలిగి ప్రేమ, దయా, కరుణతో ముందుకు సాగాలి అని తెలియజేస్తున్నాడు. చట్టాలు అనుసరించాలి. ఆ చట్టం అనేది దానిలో ప్రేమను కూడా, ప్రేమతో వాటిని, ఆ చట్టాలను పాటించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నాడు యొక్క దివ్య పూజ బలలో ప్రభు మనందరినీ దీవించాలని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని, మనందరికీ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శాంతి సమాధానం దయచాలని మనసారా మనం ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటి
కంటికి బహు దూరమైనప్పుడే కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో. నీ కంటికి బహు దూరమైనప్పుడే యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీ
మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరాం, మీరు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందునని మాట ఇచ్చియున్నారు. మీ కృప సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసిగములు జీవించు పాలించు మా నాథుడగు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య 6వ ఆదివారం, మొదటి సంవత్సరం, మొదటి పట్టణం. ప్రభు ఈ నరుని పాపం చేయమని ఆజ్ఞాపింపడు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీవు కోరుకొందువేని ప్రభువుని ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే. ప్రభు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను. చేయి చాచి వానిలో నీకిష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవం కూడా నరుని ముందట ఉన్నది. అతడు తాను కోరుకొనినది తీసుకోవచ్చును. ప్రభు విజ్ఞానము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. ప్రభు ఏ నరుని పాపము చేయుమని ఆజ్ఞాపింపడు. ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతిని ఇయ్యడు. ఇది ప్రభువాక్కు. పుట్టెను ఆదిలో వాక్కు ఉండెను వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యే దేవుడై ఉండెను ఆ వాక్యే మనిషి పుట్టెను జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును ఎల్లప్పుడూ యేసు దీవించును జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును ఎల్లప్పుడూ యేసు దీవించును. రెండవ పఠనము. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ
2వ అధ్యాయము పవిత్ర వచనంలో 6 నుండి 10 వరకు. సహోదరులారా, పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను, కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగై ఉండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసియే ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసడివారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ఎవడును ఎన్నడును కననిది విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడను భావింపనిదియు అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమునర్చెను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 37 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 37 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధం రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనచుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రమును ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే ఫరిజేయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరుచువాడు న్యాయ సభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును.
కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతని వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణంలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలనే ఉందువు. వ్యభిచరింపరాదు అను శాసనం మీరు వినియున్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచి ప్రతివాడు ఆ క్షణమునే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెనని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమనా, వ్యభిచారం కారమున తప్ప తన భార్యను విడనాడువాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలెను అని పూర్వీకులకు చెప్పబడినదని మీరు వినియున్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనా నల్లగా కానీ ఒక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకము. మీరు చెప్పదలిసినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కల్గునుగాక. అద్భుత బాలీసు భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా క్రీస్తు ప్రభువు యోహాను 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఈ లోకమునకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. అయితే మనం చేయవలసింది ఏంటి? కీర్తన 95 6వ వచనం 7వ వచనం. 2 ప్రభువుని పూజింతుము, ప్రభువుని ఆరాధింతుము. ఆయన సజీవము గల దేవుడు కాబట్టి మనము ప్రభుచే సృష్టింపబడ్డాం కాబట్టి ఆ ప్రభువు ముందు మోకరిల్లి ఆరాధింతుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే కీర్తన 31 2వ వచనం 3వ వచనం. ప్రభువు మనకు కోటనై ఉన్నాడు, ప్రభువు మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ప్రభు మన జీవమై ఉన్నాడు, ప్రభు మన రక్షణమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సువార్త పఠనంలో ప్రభు అంటున్నాడు, ఈ చట్టాలు ఉన్నాయి, 613 చట్టాలు. లెవిటికస్ చదివితే మనకు అర్థమవుతుంది, ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. 613 చట్టాల్లో ఫరిసెయులు ధర్మశాస్త్ర బోధకులు తూచా తప్పకుండా వారు పాటించేవారు. కానీ ప్రభు కొన్ని పాటిస్తలేరు. ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధం రద్దు చేయుటకు రాలేదు, వాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను. నేను చట్టాన్ని క్రొత్తగా స్థాపించటం లేదు, కానీ వాటికి సారాంశాన్ని అంతరంగిక అర్థాన్ని ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అంతరంగిక సారాంశం ఏంటి? ఆ అంతరంగిక అర్థం ఏంటి? పవిత్రత, దయ, ప్రేమ, కరుణ, ఇవి ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. చట్టాలన్నీ మంచియే, బైబిల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ మంచి, కానీ
కొన్ని కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నరహత్య చేస్తే నువ్వు కూడా నరహత్య చేయి. నీ కన్ను ఎవరైనా లాగిరనుకో నువ్వు కూడా కన్ను లాగు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రేమను కురిపిస్తున్నాడు, దయను అనుగ్రహిస్తున్నాడు. కరుణా, దయ, ప్రేమ ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత్వము ఉండాలి. అదే నిజమైన చట్టం. ప్రభు చట్టంలో దైవ ప్రేమ, సోదర ప్రేమ ఉండాలి. కానీ ద్వేషము, పగ, అసూయ ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ద్వేషం, పగ ఉండకూడదు. నీపై కోపపడువాడు కోపంతో రగిలిపోతున్నాడే తప్ప నిన్ను నాశనం చేయటం కాదు. అయినా కూడా క్షమాగుణము, త్యాగము కలిగి మీరు ముందుకు నడవండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ద్వేషము, పగ, కోపం వాటిని తీసివేయండి అని. హత్య చేయవద్దు అని ఆజ్ఞ మాత్రమే కాక సోదరుడి పైన కోపంగా ఉండరాదని ప్రభువు తెలియజేస్తున్నాడు. వ్యభిచరింపరాదని ఆజ్ఞనే కాక స్త్రీని కామ ఆకాంక్షతో చూడరాదని ప్రభువు తెలియజేస్తున్నాడు. పవిత్రత అనేది నియమాలను అనుసరించటమే కాదు, మన హృదయాన్ని దేవునికి అర్పించటంలో ఉన్నది, పవిత్రత కలిగి జీవించటంలో ఉన్నది. అది ప్రభువు మన నుండి కోరుతున్నాడు. మన హృదయంలో మనం పవిత్రత ఉన్నదా? మానసిక మార్పు ఉందా? ఆత్మీయ పవిత్రతను ప్రభు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాం? మొట్టమొదటిగా ప్రభు మనకు స్వేచ్ఛనిచ్చాడు, టోటల్ ఫ్రీడమ్. కానీ మనకిచ్చినటువంటి ఆ స్వేచ్ఛలో మంచిని ఎంచుకోవాలి, చెడును విసర్జించాలి. మంచిని ఎప్పుడైతే ఎంచుకుంటావో, చెడును విసర్జిస్తావో, ప్రభు యొక్క దీవెన మన పైన ఉంటుంది. అద్భుతమాల యేసు మన యందు ఉంటారు. దేవుడు, పవిత్రుడైన దేవుడు మన హృదయంలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిని ఎంచుకొని వాడు దీవింపబడతాడు. మంచిని మాత్రమే చేపట్టుడు, చెడును విసర్జించుడు అని. ఆ మంచిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ మంచిలోనే ప్రేమ, శాంతి, కరుణ, దయ, త్యాగం, క్షమాగుణం ఇవన్నీ ఉంటాయి మనం చేసే మంచి పనులలో. అంటే ముఖ్యంగా ప్రేమతో నిండినటువంటి ఆ పనిని మనము కొనసాగిస్తున్నాం. మొదటగా మనము ప్రభు స్వేచ్ఛనిస్తున్నాడు. ఆ స్వేచ్ఛలో మంచిని మాత్రం ఎంచుకోమంటున్నాడు. ఇంకా రెండవది, మన జీవన శైలి ఎలా ఉండాలి? మన జీవన శైలి దేవుని చట్టాన్ని పాటించటము. అంటే పవిత్ర గ్రంథం చదివితే సరిపోదు. మన ఆలోచనలు, మన ఆశయాలు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని వినయము, విధేయతతో ముందుకు సాగాలి. మనలో వినయము, విధేయత ఉంటే భక్తి భావం పెరుగుతుంది. పెద్దల గౌరవ భావాన్ని మనం కలిగి ఉంటాం. పెద్దలను గౌరవిస్తాం. వారు చేసినటువంటి త్యాగ పనుల ద్వారా మనకు అర్థమవుతుంది. వారు ఇస్తున్నటువంటి మంచి అడ్వైజెస్ ద్వారా, సలహాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం పెద్దలను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. మన జీవన శైలిలో వచ్చేటువంటి మార్పే దైవశక్తి. ఆ దైవశక్తి మూలానే మనము వినయము, శాంతము కలిగి ఉంటాము అని ప్రభు ఏమంటున్నాడు? మీ జీవన శైలి, యోర్ లైఫ్ స్టైల్, మీ జీవన శైలి ప్రేమతో కూడినదై ఉండాలి. వినయము, విధేయతో, శాంతముతో, గౌరవభావముతో కూడినదై ఉండాలి. దాంట్లో దైవ ప్రేమ అగుపడాలి, సోదర ప్రేమ అగుపడాలి. ఇంకా ప్రభు ఏమంటున్నారు చూడండి, ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 13-14 ఆ 2 వచనాలు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మలను బలపరుస్తున్నాను, నేను మిమ్మలను అభివృద్ధి పరుస్తున్నాను, ఇంకా అచంచలంగా మిమ్మలను నేను ఇంకా బలపరుస్తాను, ఇంకా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అది నిజంగా జరుగుతుంది. మన విశ్వాసంతో మనము ప్రభు కోసం వెయిట్ చేయాలి, ప్రభు కోసం వేచి ఉండాలి. ప్రభుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించాలి. అప్పుడే మనము నిజమైన నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించగలుగుతాం. నిజమైన క్రైస్తవుల్లో ఏముండాలి? దైవ ప్రేమ ఉండాలి, సోదర ప్రేమ ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్, హ్యావింగ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకు, క్రీస్తు ప్రభువుకు, అద్భుత బాల యేసుకు మన మీద విశ్వసనీయత ఉంది. ఈయన నా ప్రియమైన బిడ్డ, ఈ బిడ్డ నేను దీవిస్తాను అని. కాబట్టి ఆ విశ్వాసంతో మనలో ఇంకా క్రైస్తవంలో ఏముంటుంది? ప్రేమ, క్షమ, సేవాభావం. ప్రేమ ఇది ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టే.
మనం అందరి ఎడల ప్రేమభావంతో సేవాభావంతో ఉంటే మనలో త్యాగము, క్షమాగుణం, వినయము, విధేయత అవన్నీ వాటంతట అవే వస్తాయి. కాబట్టి ఈనాటి 3 పట్టణాల్లో మనకేం తెలియజేయవస్తుంది చూడండి. మొదటి పట్టణంలో జ్ఞానము కలిగి ఉండాలి. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలు పాటించినచో నీవు జ్ఞానము ద్వారా పాటించమంటున్నాడు. దైవ జ్ఞానము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది, కానీ ఇంకా దాన్ని మనము బలపరుచుకోవాలి. దైవ జ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంది. మనం భక్తి భావంతో ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. దైవ భయము కూడా ఉండాలని 2వ పట్టణం బోధిస్తుంది. దైవ భయము ఉండాలి, ప్రభుని విశ్వసించాలి, నమ్మాలి అని. కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో, పూర్ణ మనస్సుతో ఆయనలో జీవించటానికి మనము హృదయ మార్పు కలిగి ముందుకు సాగాలి. అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు. మన అంతరంగంలో పవిత్రత ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి జీవించాలి అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి చివరన, ప్రభువా నాకు ప్రేమ అనుగ్రహించు, అదే ప్రేమతో సేవాభావంతో నేను ముందుకు వెళ్ళేదను. ప్రభువా నాలో క్షమాగుణాన్ని దయచేయండి, దయా కరుణ దయచేయండి. ప్రభువా నేను దైవ ప్రేమ కలిగి సోదరభావంతో జీవించేలాగా ఆశీర్వదించనని మనము ప్రార్థించుదాము. మన కుటుంబాలను క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచుతూ, ప్రభువా మా కుటుంబాల్లో ప్రేమ, శాంతి, సమాధానం అనుగ్రహించండి. మీరు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల ప్రకారము, ఈ చట్టాల ప్రకారం ప్రభువా జీవించేలాగా ఆశీర్వదించండి. నాలో విశ్వాసాన్ని బలపరచు ప్రభువా. నా కుటుంబ సభ్యుల్ని ఎల్లవేళలా కాచి కాపాడు ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి. అద్భుత బాలయేశ్వా మాపై మీ దయ కురిపించండి ప్రభువా. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు కొన్ని మనవులు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాసముతో మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాను. అద్భుత బాలయేశ్వా నన్ను దీవించు అని మనము ప్రార్థించుదాము. ఆమెన్. దయచేసి అందరూ లేచిమండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మ సృష్టించున్నాను. కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. అద్భుత బాలయేసు భక్తులారా, మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు. మనం అడగక మునిపే మన అవసరాలను ఎరిగి వాటినన్నింటినీ తీరుస్తారు. ఇప్పుడు మన మధ్యలో వేంచేసి ఉన్న ఆ అనురాగమూర్తికి మన విన్నపాలు తెలుపుకుంటూ ప్రార్థించుదాం. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనము వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవ స్పందించుమయా. స్వీకరించు మా దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా.
నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశ్రుపితైన సర్వకి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమ కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమ కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వం ప్రసాదించునుగాక. మీ చిత్తం నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరంతో మాకు రక్షకును ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలి జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకుని మేము పోగొట్టుకుని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిక్కంగా పవిత్రుడు, మీ సుష్టంతని స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు మీ నామమునకు నిర్మలమైన అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము.
వారే మమ్ము మీకు నిత్యాత్మ రూపొందించునుగాక. మీరు ఎన్నికన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ధన్యుల మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా లియో జగద్గురును, మా పూలంతని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశల చెదురున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాలలో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించాన్ని పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్ల మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవాహారమును, నేనే జీవమును అన్నటువంటి ప్రభువు యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదు. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యంను చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయ ఆహారము కొరకు ఆకలిని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.